ఈ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎంతో అదృష్టవంతులు. కుబేరుని ఆశీస్సులు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల ఆధారంగా వ్యక్తుల జాతకాలను, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అయితే మన పేరును బట్టి మన భవిష్యత్తు, ప్రవర్తన, లక్షణాలు ఎలా ఉంటాయనే వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జ్యోతిష్యం ప్రకారం ఆంగ్లంలోని అక్షరమాలలో ఏ అక్షరంతో పేరు మొదలైతే శుభప్రదమైన ఫలితాలు వస్తాయనే వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు, మన పేరుల్లో ప్రారంభంలోని అక్షరాలను బట్టి ఆర్థిక పరిస్థితి, కెరీర్ వంటి వాటిని అంచనా వేసి తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మన పేర్లలో ఏ అక్షరంతో ప్రారంభమైతే వ్యక్తి జీవితంలో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు వస్తాయి, ఏ అక్షరం ఉన్నవారికి సంపదకు అధిపతి అయిన కుబేరుని ఆశీస్సులు లభిస్తాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏ అక్షరంతో పేర్లు ప్రారంభమైతే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంగ్లీష్ లెటర్లో ఏ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లంటే కుబేర స్వామికి ఎంతగానో ప్రియమైనవి. ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యేవారు చాలా కష్టపడి పనిచేస్తారు, ఎంతో నిజాయితీగా ఉంటారు. వీరు తమ టాలెంట్ను మాత్రమే నమ్ముకుంటారు. వీరు జీవితంలో ఉన్నత స్థాయిని సాధించగలరు. వీరు జీవితంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి ఎదురు కావు. కే అక్షరంతో పేరు ప్రారంభమైతే ఇంగ్లీష్ లెటర్లో కే అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యేవారు చాలా అదృష్టవంతులు. వీరు అందరితోనూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. నలుగురిలో చాలా ఈజీగా కలిసిపోతారు. వీరు ఎల్లప్పుడూ ఉల్లాసంగా నవ్వుతూ గడుపుతారు. వీరు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధించగలరు. వీరికి జీవితంలో ఆర్థిక పరమైన ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఐ అక్షరంతో పేరు ప్రారంభమైతే ఇంగ్లీష్ అక్షరాలలో ఐ, వి, వై అక్షరాలతో పేర్లు ప్రారంభమైతే వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. వీరు ఒంటరిగా ఉండేందుకు ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోరు. అందుకే వీరి చుట్టూ ఎల్లప్పుడూ కనీసం 4 వ్యక్తులైనా ఉంటారు. వీరు తమ సంబంధాల్లో పూర్తి నిజాయితీగా ఉంటారు. జాబ్ కోసం పెద్దగా ఆందోళన చెందరు, ఎందుకంటే వీరి సామర్థ్యం ఏంటో వీరికి బాగా తెలుసు. వీరికి లక్ష్యాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని పూర్తి చేసేందుకు బాగా కష్టపడతారు. పి అక్షరంతో పేరు ప్రారంభమైతే పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు చాలా ఫన్నీగా ఉంటారు. వీరు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అంతేకాదు, ఈ అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు గొప్ప జీవిత భాగ్యస్వాములను పొందుతా వీరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు. ఎందుకంటే వీరు వారసత్వం ద్వారా ఆస్తిని పొందుతారు. వీరు తమ సొంత టాలెంట్తో డబ్బును సంపాదిస్తారు. ఎస్ అక్షరంతో పేర్లు ప్రారంభమైతే ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యేవారు చాలా తెలివైన వారు. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరినీ కలుపుకునే సామర్థ్యం వీరిలో పుష్కలంగా ఉంటుంది. ఈ అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు పెద్ద పెద్ద కలలు కంటూ ఉంటారు. అంతేకాదు, ఆ కలలను సాకారం చేసుకునేందుకు చాలా తీవ్రంగా పోరాడుతారు. వీరు కష్టపడి ఎక్కువ డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.